హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో చూసేటప్పటికి సైట్ సెలెక్షన్ అండ్ ఫిజిబిలిటీ అనాలిసిస్. ఇందు గురించి నేను లాస్ట్ 2 వీడియోలు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు దాన్ని ఆ వీడియోస్ చూసిన ఎక్స్పీరియన్స్కి ఇంకా ఇంకా మీకు డీటెయిల్గా వచ్చేటట్టుగా మీకు డీటెయిల్గా అర్థమయ్యేటట్టుగా ఉండాలని చెప్పేసి నేను ఒక విధమైనటువంటి ప్రజెంటేషన్ రూపంలో తయారు చేశాను. దాన్ని మీకు ఒక్కొక్కటి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మనం సైట్ సెలక్షన్లో ఫిజిబిలిటీలోని అసలు ఎందు గురించి సైట్ సెలక్షన్ అంటే సైట్ సెలక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా కన్స్ట్రక్షన్ కడుతున్నామంటే కనుక అది ఎక్కడైనా సరే ఊరు చివర, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా కొండ ప్రాంతంలోని, లేకపోతే అక్కడ కట్టడం వల్ల ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందు గురించి అంటే ఎంఈపీ అంటే ఎంఈపీ ఒకటే మనకి తెలుసుకుంటే కాదు, ఆ బిల్డింగ్లోని అది ఎక్కడ ఉన్నది, సేఫ్గా ఉన్నదా లేదా అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, సైట్ సెలక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా హోటల్ ప్లానింగ్ మరియు ఏరియా రిక్వైర్మెంట్ తర్వాత మనం ఇది వరకు మనం ప్లానింగ్ అనేది చేసాము. ప్రాజెక్ట్ సక్సెస్ నిర్ణయించే క్రిటికల్ స్టెప్ మాట ఇది. ఎందు గురించి అంటే సైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ ఎక్కడ తీసుకుంటున్నామో ఆ ఎంపిక అనేది ప్రాపర్గా చేయకపోతే కనుక దాని నుంచి వచ్చేటువంటి పరిణామాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి, సైట్ సెలక్షన్ అంటే మీరు ఇప్పుడు చూసినట్లయితే కనుక ఫస్ట్ది లొకేషను. అంటే ఇది సిటీ సెంటర్కి, హైవే లేదా టూరిస్ట్ ప్లేస్కి దగ్గరగా ఉండాలి. ఎందు గురించి అంటే మనం అనుకున్నది రూమ్స్కి సంబంధించి కాబట్టి, హోటల్ కాబట్టి ఇది సిటీకి సెంటర్లోని, హైవేకి ఇలా ఉంటే కనుక టూరిస్టులందరూ కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడికి దగ్గరికి రావడానికి వాళ్ళకి యాక్సెస్ అనేది దగ్గరగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ మెయిన్ రోడ్డు విత్ మరియు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లకి. ఇది యాక్చువల్గా మనం ఏదైతే రోడ్స్ ఉన్నాయో రోడ్డుకి పక్కన ఇలాంటి ఎంట్రీ ఎగ్జిట్లకి దగ్గరగా ఉంటే కనుక వాళ్ళకి వెసులుబాటు రావడానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి యూటిలిటీస్ అంటే మనం అనుకున్నాం కదా, ఎంఈపీలో మనకి ఏమేమి కావాలనేది. అలాగే ఆ సైట్కి సంబంధించి అక్కడ దగ్గరలోనే ఎలక్ట్రికల్ ఉన్నదా లేదా, వాటర్ సిస్టమ్ వాటర్ ఫెసిలిటీ ఆ సైట్కి రావడానికి ఉన్నదా లేదా. ఇది ఓన్లీ సైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఓన్లీ అంటే ఆ సైట్కి దగ్గరలోని ఎలక్ట్రిసిటీ వచ్చేటువంటి వెసులుబాటు ఉందా, వాటర్ వచ్చి వెసులుబాటు ఉన్నదా. నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్, అక్కడ నుంచి ఆ హోటల్ నుంచి బయటికి వెళ్ళేటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అవైలబిలిటీలో ఉన్నదా లేదా. ఎందు గురించి అంటే ఇది కేవలం ల్యాండ్ కొనడం కాదు, లొకేషను, యాసెస్ ప్లస్ యూటిలైజ్ అన్నీ క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, నెక్స్ట్ లొకేషన్ అనాలిసిస్ మాట. ఇది సిటీ సెంటర్ హైవేకి బిజినెస్, ట్రాఫిక్ మరియు సౌలభ్యంగా ఉండేటట్టుగా, అంటే మీకు జస్ట్ పక్కన ఉన్నటువంటి ఇమేజ్లో ఏదైతే కనబడుతుందో అలాగా సిటీ సెంటర్లో ఉన్నట్టుగా, హైవేకి దగ్గరలో ఉన్నట్టుగా ఉంటే కనుక ఇది టూరిస్ట్ ప్లేస్కి డిమాండ్ ఎక్కువగా పెంచుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ కూడా ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ కూడా చాలా ముఖ్యం. ఈ విధంగా ఉంటే కనుక ఎక్కువగా ఆ ప్లేస్లో, ఆ హోటల్లో స్టే చేయడానికి ఎక్కువగా గెస్టులు కానీ ఎక్కువగా ఆకర్షించబడతారన్నమాట. ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి ఈ వెసులుబాటు అన్నీ కూడా. చూడండి, గుడ్ లొకేషను ఎక్కువగా ఉంటే మంచి రెవెన్యూ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అంటే దగ్గరగా ఉండాలన్నమాట కన్వీనియంట్ అనేది ఆ సైటు కూడా. నెక్స్ట్ చూడండి, యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ ఎలా చెక్ చేసుకోవాలి. ఇవి మెయిన్ రోడ్డు విత్ మినిమము 9 to 12 మీటర్స్ అంటే కనుక ఆ రోడ్డు అనేది విత్ ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ సైట్ తీసుకుంటే కనుక సైట్కి నేను చెప్తున్నాను ఇదంతా కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాసిబిలిటీగా ఉండాలి. ఇందు గురించి అంటే అక్కడ కార్లు, వెహికల్స్ వచ్చేటట్టుగా, లోపలికి ఎంట్రన్స్ ఎగ్జిట్ అయ్యేటట్టుగా, ఈజీ అయ్యేటట్టుగాను, ఒకవేళ లోపలికి బస్సు, కారు కూడా ఈజీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బిల్డింగ్కి సరౌండింగ్ కూడా చుట్టూరు ఫైర్ వెహికల్ అనేది యాక్సెస్ ఉండాలన్నమాట. ఫైర్ వెహికల్ బిల్డింగ్ చుట్టూరు తిరిగేటట్టుగా ఉంటే కనుక ఏదైనా ఇన్సిడెంట్ అయితే కనుక ఫైర్ డిపార్ట్మెంటు వాళ్ళు వచ్చి ఈజీగా ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి ఉంటుంది అన్నమాట, ఆ ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి. చూడండి, నెక్స్ట్ ఫ్లాట్ సైజ్ అండ్ షేప్. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం కదా, మన ఫ్లాట్ వచ్చేసేటప్పటికి 3000 లాస్ట్లో మన సెకండ్ వీడియోలో చెప్పుకున్నాము. అది యాక్చువల్గా
బిల్డింగ్ పైనుంచి కింద వరకు ఉండేటువంటి ఎస్ఎఫ్టీ. కాకపోతే మెయిన్ ల్యాండ్ మాట. మనకి ల్యాండ్ అనేది ఐడియల్‌గా అంటే ఫ్లాట్ ల్యాండ్ వచ్చేసేటప్పటికి మనకి 3000 నుంచి 4000 ఎస్ఎఫ్టీ ఉండాలన్నమాట. ఒక 100 రూమ్స్ అయితే గనక. అది కూడా ఎందుకు ఇంత రిక్వైర్మెంట్ ఉన్నదని నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఇగోండి ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఫ్లాట్ ఏదైతే ఉన్నదో ఇది కూడా ఎట్లా పడితే అట్లా కాదు. ఒక రెక్టాంగిల్‌లోని ఒక కార్నర్ ఫ్లాట్ అయితే గనక దాన్ని మనము ఒక డిజైన్ కింద మంచి ప్లానింగ్ కింద కట్టడానికి ఏర్పడుతది. ఈ ఇరిగేషన్ షేపుల్లో ఉన్నట్టుగాను ప్లానింగ్‌కి కష్టం అవుతదన్నమాట. సో నెక్స్ట్ యుటిలిటీస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మన ఎంఈపీలోకి ఇంపార్టెంట్ మాట. అంటే ఒక ఎలక్ట్రికల్ సప్లై అనేది హెచ్‌డి కనెక్షను తీసుకోవాలి అని అంటే గనక దానికి సంబంధించినటువంటి ఆ సైట్‌కి దగ్గరలో గనక ఉంటే గనక హెచ్‌డి కనెక్షన్స్ పోల్స్ లేకపోతే అది ఎక్కడో దూరంగా ఉంటే గనక ఆ హెచ్‌డి పోల్స్ అయి యేసుకొని లాక్కోవాల్సి వస్తది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సోర్స్. వాటర్ కూడా అక్కడ వాటర్ సోర్స్ కూడా లేకపోతే గనక ఇయన్నీ ఏంటంటే డిపెండ్ ఎంఈపీకి మీద ఇది ప్రాజెక్ట్ కాస్ట్‌కి ఎక్కువైపోతదన్నమాట. ఎక్కడో వాటర్ సప్లై ఉన్నది. ఆ సప్లైని ఈ సైట్ దగ్గరికి తీసుకురావాలి అని అంటే గనక అది చాలా క్రిటికల్‌గా కూడా అవుతది. ఒకవేళ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సేమ్ అదే విధంగా ఆ దగ్గర బాటులో డ్రైనేజ్ సిస్టమ్ లేదనుకోండి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఈ హోటల్ నుంచి ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్‌ని కనెక్టివిటీ అక్కడికి ఏదైతే మెయిన్ డ్రైనేజ్ మున్సిపాలిటీది ఉన్నదో అక్కడ కనెక్ట్ చేయాల్సొస్తది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యుటిలిటీస్ అనేది అవైలబిలిటీ గనక ప్రాపర్‌గా లేకపోతే గనక ఇది ప్రాజెక్ట్ కాస్ట్‌లోకి వచ్చేసేటప్పటికి హై అవుతదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ కండిషను. గ్రౌండ్ కండిషన్ ఎందు గురించి అని అంటే గనక ఇది నార్మల్‌గా మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ అది చేస్తారు. సాయిల్ టెస్ట్ అది హార్డ్‌గా ఉందా? సాఫ్ట్‌గా ఉన్నదా? నెక్స్ట్ వచ్చి వాటర్ టేబుల్ లెవెల్ ఆ వాటర్ కిందన ఎంత కండిషన్‌లో ఉన్నది? ఎన్ని ఫీట్‌ల్లో ఉన్నది? అక్కడ ఫ్లోట్స్ వచ్చేటువంటి రిస్క్ అంటే భూకంపాలు ఏమన్నా వచ్చేటువంటి రిస్క్ ఉన్నదా? ఇలాంటియన్నీ కూడా అక్కడ సాయిల్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేయకుండా గనక ఉంటే గనక అక్కడ నార్మల్‌గా ఉదాహరణకి అక్కడ ఇదివరకు మీకు ల్యాండ్ తెలీదు. ఆ ల్యాండ్ తెలియకుండా అక్కడ ఏదో నార్మల్‌గా ఉన్నటువంటి గోతుల్ని ఏదో చెత్తతోటి లేపోతే ఏదో వేస్ట్ సాయిల్ తోటి అక్కడ కప్పెట్టేసారనుకోండి. అది ఫ్లాట్ దానిపైన నార్మల్‌గా ఉన్నటువంటి సాయిల్ తీసుకొచ్చి ఏసేసారనుకోండి అది కవర్ అయిపోతది. కవర్ అయిపోతే అప్పుడు మీకు సాయిల్ అనేది తెలీదు. సాయిల్ టెస్ట్ అనేది మెయిన్ ఇది చెక్ చేసుకుంటే గనక ఆ ఫ్లాట్‌కి సంబంధించినటువంటి స్ట్రాంగ్‌నెస్ లేపోతే అక్కడ మనం కడుతున్నామంటే గనక ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఫ్యూచర్‌లో అనేది ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది రెండోది పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్ మాట. ఈ సాయిల్ టెస్ట్ అనేది చేసుకొని ఎందు గురించంటే ఆ పక్కన ఏమన్నా ఏమన్నా సరౌండింగ్‌లో ఏమన్నా వాటర్ అవైలబిలిటీ ఉన్నదనుకోండి. ఏదన్నా గుంటలు లాంటియి లేపోతే ఏదన్నా చెరువులు లాంటియి లేపోతే చిన్న చిన్న ఏమన్నా డ్రైనేజీలు లాంటి పెద్ద పెద్ద డ్రైనేజీలు ఎళ్ళేటువంటి వైపు గట్టా తీసుకుంటే గనక అది ఏమవుతదంటే సీపేజ్ అయిపోతదన్నమాట. ఆ బేస్‌మెంటు పార్కింగ్ ఏరియాస్‌లోకి. అది కూడా చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టెప్ 6 వచ్చేసి ఎఫ్ఎస్ఐ అండ్ ఎఫ్ఏఆర్ మాట. అంటే ఏంటి? అటు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ మాట. ఎఫ్ఎస్ఐ అంటే గనక ఇది మనం గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఫ్లాట్ ఎంత బిల్డింగ్ కట్టవచ్చో చెప్పేటువంటి రూల్ మాట. ఇది స్పేస్ మాట. యాక్చువల్‌గా స్పేస్‌కి వచ్చేటప్పుడు ఒక ఫ్లోర్ వైస్‌గా వచ్చేసేటప్పటికి ఎంత మనం స్పేస్ అనేది యుటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట. ఎఫ్ఏఆర్ అంటే గనక ఫ్లోర్ ఏరియా రేషియో 2 ఒకటే మాట. మీరు చూడండి ఒకవేళ ఎగ్జాంపుల్‌గా మీ దగ్గర ఒక 1000 ఎస్ఎఫ్‌టి ఫ్లాట్ ఉన్నదనుకోండి. అది మీకు ప్రభుత్వం దగ్గరికి అంటే గవర్నమెంట్ దగ్గరికి మనం వెళ్లి మాకు ఇంత ల్యాండ్ ఉన్నది అని చెప్పేసని అనగానే వాళ్ళు మనకి ఆ ల్యాండ్ అది చెక్ చేసి ఎంతవరకు కట్టుకోవాలా? ఎంత రేషియోలో కట్టుకోవచ్చు? ఎంత ఎస్ఎఫ్‌టి వరకు మనము చేసుకోవచ్చు అనేది ప్లానింగ్‌కి వాళ్ళు ఇస్తారన్నమాట. అప్రూవల్ ఇస్తారన్నమాట. గవర్నమెంట్ అప్రూవల్ రావాలన్నమాట మెయిన్‌గాను. అప్పుడు ఇచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎగ్జాంపుల్‌గా 2 ఇచ్చారనుకోండి. మనకి 1000 ఇంటూ 2 అంటే 2000 ఎస్ఎఫ్‌టి. ఇది ఎగ్జాంపుల్‌గా మాత్రమే. నెక్స్ట్ ఎలా కట్టుకోవచ్చు అని అంటే గనక దీన్ని 4 విధాలుగా మనము ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 2000 ఎస్ఎఫ్‌టి ఉన్నదనుకోండి. అది ఒక ఫ్లోర్‌లో 2000 కట్టుకోవచ్చు. లేదా ఫ్లోర్ వైస్‌గా ల్యాండ్ కొంచెం వదిలేసి ఒక ఫ్లోర్‌లో 1000 ఇంకో ఫ్లోర్‌లో 1000 అన్నట్టు కట్టుకోవచ్చు. లేకపోతే 4 ఫ్లోర్‌లో 500 అన్నట్టుగాను 4 ఫ్లోర్‌లోనే 500 కింద కట్టుకోవచ్చు. కాకపోతే మొత్తం గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ అప్రూవల్ ఇచ్చిందో ఆ అప్రూవల్‌కి ప్రకారంగా మాత్రమే ఆ ఏరియాని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ 2 ఎఫ్ఎస్ఏ అనేది, ఎఫ్ఏఆర్ అనేది 2 సేమ్ మీనింగ్ మాత్రమే. అంటే పిలవడంలోనే ఎక్కువగా అది డిఫరెంట్‌గా పిలుస్తాం మాట. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ మాట.
ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందు గురించంటే, మనం ఏదన్నా బిల్డింగ్ గనక, ఏదైనా కన్‌స్ట్రక్షన్ గనక కడితే గనక, అక్కడ ఆ ప్లేస్ అనేది, ఆ ఏరియాలో, ఆ బిల్డింగ్ సరౌండింగు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ వాళ్ళొచ్చేసి అక్కడ ఎమర్జెన్సీ రెస్క్యూ తీసుకొని చేయాలనంటే గనక, అక్కడ ఉన్నటువంటి మనం ప్లేస్ ఎంత వదలాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫైర్ సేఫ్టీ, ఫైర్ టెండర్ మూవ్‌మెంట్ స్పేసు, రోడ్ విత్ ఓపెన్ స్పేస్ అవైలబిలిటీ. ఫైర్ వచ్చినప్పుడు మనుషులు సేఫ్‌గా బయటకు రావడం. ప్లస్ ఫైర్ బ్రిగేడ్ లోపలికి రావడం. బ్రిగేడ్ అంటే ఏమీ లేదు. ఆ యొక్క వెహికల్ ఏదైతే ఉన్నదో, ఆ వెహికల్ లోపలికి చుట్టూరుగా బిల్డింగ్ సరౌండింగ్ చుట్టూరు తిరిగేటట్టుగా ఉండాలన్నమాట. ఆ ఫైర్ టెండర్ మూవ్‌మెంట్ స్పేసు మనకి అంటే ఏంటంటే ఫైర్ ఇంజిన్ మాట. ఆ ఫైర్ ఇంజిన్ బిల్డింగ్ చుట్టూ తిరగడానికి అవసరమైనటువంటి ఖాళీ స్థలం మాట. మినిమం కనీసంలో 6 మీటర్ వెడల్పు స్పేస్ ఉండాలి. 6 మీటర్స్ అనంటే గనక, ఒక మీటర్‌కి వచ్చేసేటప్పటికి 3 ఫీట్ అనుకోండి. 3 ఆరులు 18 అంటే 18 ఫీట్ రోడ్డు కింద ఉండాలన్నమాట అక్కడ. నెక్స్ట్ టర్నింగ్‌కి వచ్చేసేటప్పటికి 9 మీటర్స్ ఉండాలన్నమాట. ఎటువంటి అడ్డంకులు గనక ఉంటే గనక పార్కింగ్‌కి వాల్స్‌కి చాలా ఇబ్బంది పడినట్టుగా ఉంటదన్నమాట. ఎందు గురించి అంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫైర్ సేఫ్టీకి వచ్చేసేటప్పటికి ఫైర్ ట్రక్ సులభంగా లోపలికి వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ యొక్క స్పేస్ కూడా బిల్డింగ్ సరౌండింగ్ కూడా అంత స్పేస్ మనం యూటిలైజ్గా ఇవ్వాలి మా వెహికల్ తిరగడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ చెక్ లిస్ట్ మాట. ఇది ఫైనల్గా కామన్గా ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, లొకేషన్ ఇంపార్టెంటు. నెక్స్ట్ వచ్చేసి రోడ్ యాక్సిస్ అనేది చాలా, రోడ్ యాక్సిస్ కూడా ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఉండాలి. ఫ్లాట్ సైజు ఏ కార్నర్ పడితే ఆ కార్నర్ ఉంటే గనక ఏ ఏ దాన్ని మనం ప్లానింగ్ చేసి కట్టడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ యూటిలిటీస్ అంటే కనుక మేము చెప్పాను కదా, వాటర్ సోర్సు, ఎలక్ట్రికల్ సోర్సు, తర్వాత డ్రైనేజ్ సోర్సు, ఇవన్నీ. తర్వాత సాయిల్ కండిషన్ కూడా చెప్పాను కదా. ఏదన్నా ఒక ఫ్లాట్ నార్మల్గా ఉంటే కనుక, అది గుంతల కింద ఉంటే దాంట్లో ఏదో నార్మల్గా చెత్త గిత్త వేసేసి నార్మల్ కప్పెట్టేసి ఆ ఫ్లాట్ని తీసుకుంటే కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. లోకల్ రూల్స్ అంటే అక్కడ ఏదైతే ఏరియా ఉన్నదో ఆ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ కానీ, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని చేసుకోవాలన్నమాట. తప్పులు ఇందులో ఉన్నటువంటి మిస్టేక్లు ఏంటంటే, చీప్గా ల్యాండ్ వస్తుందని, తర్వాత అక్కడ యూటిలిటీస్ లేకపోతే కనుక అది ప్రాజెక్ట్ కాస్ట్కి ఎక్కువైపోతుంది అనమాట. పార్కింగ్ అవసరం లేదులే ఈ బిల్డింగ్కి, మనం పార్కింగ్ ఏదో పక్క బిల్డింగ్లో రోడ్డు మీద పెట్టుకుందామని అంటే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లోనే అది చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. తర్వాత ఎంఈపీ స్పేస్ అంటే ఏమిటి, అక్కడ జనరేటర్ పెట్టడానికి, ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి, నెక్స్ట్ అక్కడ ప్యానల్స్ ఏమైనా ఉంటే కనుక ప్యానల్స్ సోర్స్ పెట్టడానికి, ఇవన్నిట్లో కూడా ప్లేస్ లేకుండా చేసుకుంటే కనుక అది చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సరైన సైట్ ఉంటేనే మంచి హోటల్ నిర్మాణం సాధ్యం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఓన్లీ ప్రత్యేకించి సైట్ గురించి ఎందు గురించి చెప్తున్నానంటే కనుక, ఇది ఎంఈపీలో కూడా ఇది ఒక భాగం. ఎందు గురించి అంటే మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను దీంట్లో వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందు గురించి అంటే, సైట్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని యొక్క విజిబిలిటీ ఎందు గురించి అంటే, అది రోడ్డుకి దూరంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.